ఎప్పుడూ కూడా ఆయన కోపాన్ని చల్లబరచడానికని చందనంతో పూత వేసి ఉంటుందంట. ఆ పూత కూడా చిన్న పూత పెద్ద పూత కాదండి, పెద్ద గంగాలాల గంధాన్ని నూరి ఆ గంధాల మొత్తాన్ని కూడా స్వామివారికి పట్టించి ఒక లింగాకార రూపంలో చేసి ఉంచుతారంట. మరి అట్లాంటప్పుడు స్వామిని మనం ఎప్పుడయ్యా దర్శించుకోగలుగుతామంటే కేవలం అక్షయ తృతీయ రోజు, అది కూడా 12 గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందంట. ఆ దర్శనం కూడా అప్పటి వరకు ఉన్న గంధాన్ని తొలగించి స్వామికి అభిషేకం నిర్వహించి అది ఆరే వరకు కూడా ఒక 12 గంటల సమయం స్వామివారి నిజరూప దర్శనం కనిపిస్తారంట. ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ గంధాన్ని ఏదైతే నూరారో దానితోటి మళ్ళీ పూత వేస్తారంట. అలా సంవత్సరంలో 3 సార్లు పూతలు వేస్తారు. ఆ విధంగా స్వామివారి